హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ చందన. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సెంటెన్సెస్ ఆన్ వెన్ ఆర్ వెన్ ఎవర్. ఈ వెన్ ఆర్ వెన్ ఎవర్ అంటే ఏంటి అంటే అవి రెండు కంజంక్షన్స్గా యూస్ చేస్తాం మన ఇంగ్లీష్లో. ఓకే, ఆ కంజంక్షన్స్ యొక్క మీనింగ్స్ ఏంటి అంటే చూడండి, వెన్ అంటే నప్పుడు అని వస్తుంది, వెన్ ఎవర్ అంటే నప్పుడల్లా అని వస్తుంది. నార్మల్గా మనం వెన్ ఆర్ వెన్ ఎవర్కి నార్మల్ ఈ వర్డ్కి ఒక్కటే మీనింగ్ చూసామంటే అర్థం అవ్వదు. సో సెంటెన్సెస్లోకి వెళ్తే అర్థమవుతుంది. చూడండి, నేను అడిగినప్పుడల్లా అతను నాకు సహాయం చేస్తాడు. మీరు శ్రద్ధగా విన్నప్పుడు నేను శ్రద్ధగా చెప్తాను. నువ్వు కష్టపడినప్పుడు నీకు మంచి ఫలితం వస్తుంది. అతను ఎలక్షన్స్లో గెలిచిన ప్రతిసారి తిరుపతి వెళ్తాడు. నేను తలనొప్పితో బాధపడినప్పుడల్లా జండుబాం రాసుకుంటాను. ఇక్కడ చూడండి, నప్పుడల్లా, నప్పుడు, ఇలాగా ఈ వర్డ్స్లో మనం వెన్ ఆర్ వెన్ ఎవర్ని యూస్ చేస్తాం. ఓకే, ప్రతి సెంటెన్స్లో మనకి నప్పుడల్లా అని కానీ నప్పుడు అని కానీ ఇలా వచ్చాయి. సో ఆ వర్డ్ ప్లేస్లో మనం వెన్ ఆర్ వెన్ ఎవర్ని యూస్ చేస్తాం. ఓకే, చూడండి, కన్స్ట్రక్షన్ చూద్దాం. ఫస్ట్ మనం కన్స్ట్రక్షన్ అంటే సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు స్టార్టింగే వెన్ ఆర్ వెన్ ఎవర్ని పెట్టుకోవాలి. ఓకే, వెన్ ఆర్ వెన్ ఎవర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం ఫ్రేజ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కన్స్ట్రక్షన్ యూస్ చేయాలి, ఎందుకంటే ఇది ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒక మోడల్. ఓకే, వెన్ ఆర్ వెన్ ఎవర్ యూస్ చేసిన తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వన్ టైం యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వస్తుంది, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం ఫ్రేజ్. ఓకే, వెన్ ఆర్ వెన్ ఎవర్ తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మనం 2 టైమ్స్ యూస్ చేస్తాం. ఓకే, చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. వెన్ ఎవర్ ఇట్ రెయిన్స్ ఐ యూజ్ అంబ్రెలా. వెన్ ఎవర్ ఇట్ రెయిన్స్ ఐ యూజ్ అంబ్రెలా. వర్షం పడినప్పుడల్లా నేను ఒక అంబ్రెలా యూజ్ చేస్తాను, ఒక అంబ్రెలా వాడతాను, అలాగనమాట. ఓకే, సెంటెన్సెస్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్, నేను అడిగినప్పుడల్లా అతను నాకు సహాయం చేస్తాడు. నేను అడిగినప్పుడల్లా అతను నాకు సహాయం చేస్తాడు. వెన్ ఎవర్ ఐ ఆస్క్ హీ హెల్ప్స్ మీ. వెన్ ఎవర్ ఐ ఆస్క్ హీ హెల్ప్స్ మీ. ఓకే, సెకండ్ వన్, మీరు శ్రద్ధగా విన్నప్పుడు నేను శ్రద్ధగా చెప్తాను. మీరు శ్రద్ధగా విన్నప్పుడు నేను శ్రద్ధగా చెప్తాను అంటే బోధిస్తాను అని. ఏవైనా లెసన్స్ కానీ వేరే ఏమన్నా చెప్పినప్పుడు టీచ్ అంటే బోధిస్తారు అని వస్తుంది. చూడండి, ఇంగ్లీష్లో ఏమొస్తుంది మనకి, వెన్ యూ లిజన్ కేర్ఫుల్లీ. మీరు శ్రద్ధగా విన్నప్పుడు వెన్ యూ లిజన్ కేర్ఫుల్లీ ఐ టీచ్ యూ కేర్ఫుల్లీ. వెన్ యూ లిజన్ కేర్ఫుల్లీ ఐ టీచ్ యూ కేర్ఫుల్లీ. మీరు ఎప్పుడైతే అంటే మీరు శ్రద్ధగా విన్నప్పుడు నేను శ్రద్ధగా చెప్తాను అంటే వెన్ యూ లిజన్ కేర్ఫుల్లీ ఐ టీచ్ యూ కేర్ఫుల్లీ, అలాగనాలి. ఓకే, నెక్స్ట్ వన్, నువ్వు కష్టపడినప్పుడు నీకు మంచి ఫలితం వస్తుంది. నువ్వు కష్టపడినప్పుడు నీకు మంచి ఫలితం వస్తుంది. ఆన్సర్ ఏమవుతుంది, వెన్ యూ వర్క్ హార్డ్. వెన్ యూ వర్క్ హార్డ్ యూ గెట్ ఏ గుడ్ రిజల్ట్. వెన్ యూ వర్క్ హార్డ్ యూ గెట్ ఏ గుడ్ రిజల్ట్. నెక్స్ట్ వన్, అతను ఎలక్షన్స్లో గెలిచినప్పుడల్లా తిరుపతి వెళ్తాడు. అతను ఎలక్షన్స్లో గెలిచినప్పుడల్లా తిరుపతి వెళ్తాడు. వెనెవర్ హీ విన్స్ ఇన్ ద ఎలక్షన్స్ he visits Tirupati. Whenever he wins in the elections, he visits Tirupati. Next one, నేను తలనొప్పితో బాధపడినప్పుడల్లా జండుబాం రాసుకుంటాను. నేను తలనొప్పితో బాధపడినప్పుడల్లా జండుబాం రాసుకుంటాను. Whenever I suffer from a headache. Whenever I suffer from a headache, I apply జండుబాం. Whenever I suffer from a headache, I apply జండుబాం. నేను తలనొప్పితో బాధపడినప్పుడల్లా జండుబాం రాసుకుంటాను, అలాగనమాట. ఓకే, నెక్స్ట్ వన్, నాకు జ్వరం వచ్చినప్పుడల్లా డాక్టర్ దగ్గరకు వెళ్తాను. నాకు జ్వరం వచ్చినప్పుడల్లా డాక్టర్ దగ్గరకు వెళ్తాను. వెనెవర్ ఐ గెట్ ఎ ఫీవర్. వెనెవర్ ఐ గెట్ ఎ ఫీవర్ ఐ కన్సల్ట్ ద డాక్టర్. వెనెవర్ ఐ గెట్ ఎ ఫీవర్ ఐ కన్సల్ట్ ఎ డాక్టర్. ఓకే, నెక్స్ట్ వన్, మేము పరీక్షలు ఉన్నప్పుడు ఎక్కువగా చదువుతాం. దానికి ఎలా రాయాలి, వెన్ వీ హ్యావ్ ఎగ్జామ్స్ వీ స్టడీ మోర్. వెన్ వీ హ్యావ్ ఎగ్జామ్స్ వీ స్టడీ మోర్. ఓకే, నెక్స్ట్ వన్, ఆమె ఖాళీగా ఉన్నప్పుడు పాటలు పాడుతుంది. ఓకే, పాటలు పాడుతుంది అని రావాలి, వింటుంది అని వచ్చింది, పాటలు పాడుతుంది. ఆమె ఖాళీగా ఉన్నప్పుడు పాటలు పాడుతుంది.
వెన్ షీ ఈస్ ఫ్రీ, వెన్ షీ ఈస్ ఫ్రీ షీ సింగ్స్ సాంగ్స్, వెన్ షీ ఈస్ ఫ్రీ షీ సింగ్స్ సాంగ్స్. అదే ఇక్కడ వింటుంది అన్నాను కదా, వింటుంది అన్నప్పుడు ఎలా రాయాలి అంటే చూడండి, సింగ్స్ బదులు మనం ఏం రాస్తాం, లిసన్స్ టు. ఏం వింటున్నామో చెప్తున్నప్పుడు టు యాడ్ చేయాలి. వెన్ షీ ఈస్ ఫ్రీ షీ లిజన్స్ టు సాంగ్స్. ఆమె ఖాళీగా ఉన్నప్పుడు పాటలు వింటుంది అంటే వెన్ షీ ఈస్ ఫ్రీ షీ లిజన్స్ టు సాంగ్స్. అదే ఆమె ఖాళీగా ఉన్నప్పుడు పాటలు పాడుతుంది అన్నప్పుడు వెన్ షీ ఈస్ ఫ్రీ షీ సింగ్ సాంగ్స్ అలా చెప్తారు. ఓకే, నెక్స్ట్ వన్. మేము సెలవులు వచ్చినప్పుడు ఊరికి వస్తాం. మేము సెలవులు వచ్చినప్పుడు ఊరికి వస్తాం. వెన్ వీ గెట్ హాలిడేస్ వీ గో టు ఆ విలేజ్. వెన్ వీ గెట్ హాలిడేస్ వీ గో టు ఆ విలేజ్. ఓకే, లాస్ట్ వన్. మేము సమయం దొరికినప్పుడు సినిమాలు చూస్తాము. మేము సమయం దొరికినప్పుడు సినిమాలు చూస్తాము. వెన్ ఎవర్ వి ఫైండ్ టైమ్, వెన్ ఎవర్ వి హ్యావ్ టైమ్ అని కూడా యూస్ చేయొచ్చు. వెన్ ఎవర్ వి హ్యావ్ టైమ్ అన్నా, వెన్ ఎవర్ వి ఫైండ్ టైమ్ అన్నా యూస్ చేయొచ్చు. వెన్ ఎవర్ వి ఫైండ్ టైమ్ వి వాచ్ మూవీస్, వెన్ ఎవర్ వి ఫైండ్ టైమ్ వి వాచ్ మూవీస్. ఓకే, ఇలాగా వెన్ ఆర్ వెన్ ఎవర్ మోడల్ అనేది ఇంగ్లీష్లో ఇలా యూస్ చేస్తారు. చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే కొంచెం ఈ మీనింగ్స్తోనే మనం కష్టపడతాం. వెన్ ఎక్కడ వాడాలి, వెన్ ఎవర్ ఎక్కడ వాడాలి అనేది బాగా గ్రిప్ రావాలి. ఓకే, థ్యాంక్ you so much for watching my video till end, and if you like my video please like, share and subscribe my channel.